అందరికీ శుభోదయం. క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. నేను చేసుకున్న తులసి పూజని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. మా పెద్దవాళ్ళు నేర్పిన ప్రకారమే నేను చేసుకున్న ఈ పూజని మీకైతే చూపిస్తున్నానండి. ఇక క్షీరాబ్ది ద్వాదశి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఏకాదశి రోజున స్వామి యోగ నిద్రలో నుంచి లేచి ద్వాదశి రోజున బృందావనానికి వచ్చి తులసి అమ్మవారిని వివాహం చేసుకుంటారండి. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఈరోజు చేసే స్నాన దాన జపాలు విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందండి. అలాగే స్త్రీలకు సౌభాగ్యాన్ని, సిరి సంపదలను ప్రసాదిస్తుంది. మన పాపాలను కూడా నశింపజేస్తుంది. ఈరోజు చేసే దీపదానం, ఉసిరి దీపం విశేషమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇదైతే ఆచరించండి. ఇక పూజ వివరాల్లోకి వస్తే, ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయక వస్త్రాలను ధరించి అమ్మవారి ముందు ముగ్గులు అయితే వేయాలండి. అది ఎలా వేయాలో చెప్తాను. ఒక పీట తీసుకొని, అంటే నాకైతే ఇక్కడ ప్లేస్ లేదండి, అందువల్ల నేను పీట అని చెప్పాను. పీట తీసుకొని చక్కగా ఆవు పేడతో అలికి, ఆవు పేడ ఎలా దొరుకుతుంది అని సందేహం రావచ్చు. ఒక చిన్న పిడకను తీసుకొని నీళ్ళలో నానబెట్టి దాన్ని తీసుకొని పీట మీద చక్కగా అలికి, శంఖ చక్ర అష్టదళ పద్మం, కృష్ణ పాదాలు, స్వస్తికం ముగ్గు తప్పకుండా వేసి అమ్మవారి ముందైతే పెట్టాలండి. ఇక నైవేద్యాల విషయాలకు వస్తే, మీ శక్తి అనుసారం పొంగలి, పండు, కొబ్బరికాయో లేకపోతే చలివిడి, పానకం ఇలా ఏవైనా అమ్మవారికి నివేదించవచ్చండి. మీ శక్తికి తగ్గట్టు పంచోపచారాన్ని కానీ లేదా షోడశ ఉపచారాలతో కానీ పూజ చేసుకోవచ్చండి. పంచోపచారం అంటే ధూపం, దీపం, నైవేద్యం, గంధం సమర్పించడం, పూలు సమర్పించడం, హారతి ఇవ్వడం, ఇవి పంచోపచారాలండి. మనకి అష్టోత్తరాలు అవి చదవడం రాకపోతే కృష్ణనామాన్ని, తులసి నామాన్ని జపించుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఇక్కడ భక్తి ప్రధానం, మన శ్లోకాలు కాదు. చక్కగా నామాన్ని జపం చేసుకుంటూ మనమైతే పూజ చేసుకోవచ్చండి. మనకు తెలిసిన ప్రకారం చక్కగా పూజ చేసుకొని ప్రసాదాన్ని నివేదించి పూజనైతే పూర్తి చేసుకోవాలండి. నేనైతే వీడియోలో చూపించాను కదండి, కాశీ నుంచి తెచ్చుకున్నానండి ఈ ప్లేటు. ఇది 33 వత్తులు ఉంటాయండి ఇందులో. ఈ 33 వత్తులు వేసి నేనైతే అమ్మవారికి హారతిచ్చుకున్నానండి. నాకు ఇలా దీపాలు వెలిగించి హారతిచ్చుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేనైతే ఇలా చేసుకున్నానండి.
అండి. ఇంతేనండి, పూజ వివరాలు అన్నీ మీకు కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా తులసి పూజ చేసుకొని అందరూ తరించాలని, పుణ్యాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతేనండి, మరి ఉంటాను. ఇట్లు జర్నీ విత్ లక్ష్మి.